వీళ్ళు హంగులో కింగులు అయ్యారట ఇండిపెండెంట్లు. జాక్పాట్ తగిలిందనమాట. అనూష ఆదిలాబాద్, దత్తాత్రి భైంసా, ప్రశాంత్ కుమార్ జమ్మికుంట. భైంసాలో అట కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయినాయట. చూసిరా ఎట్లుందో కథ. ఈయన అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీలదే అపవిత్ర పొత్తు, సిద్ధాంతాలు గాలి కొదిలేసిన జాతీయ పార్టీలట. మరి నీ సిద్ధాంతం ఎక్కడ బా? కరీంనగర్లో ఎందుకు బయటకు వచ్చినావు? ఎవరి మెప్పు కోసం బయటకు వచ్చినావు? బీజేపీ కోసమే కదా. ముందేమో కాంగ్రెస్తో పొత్తుకు రెడీ అయినావు. నాతోనే చెప్పిండు గంగుల కమలాకర్ 3 గంటల దాకా చర్చలు జరిగినాయని. ఫస్ట్ ఏమో కాంగ్రెస్తో పొత్తుకు రెడీ అయ్యి డిప్యూటీ మేయర్ తీసుకుందాం అనుకున్నావు, అక్కడ కుదురుతలేదు. మళ్ళీ ఇది అట్రాక్ట్ అవుతలేదు, మరి అట్లీస్ట్ బీజేపీ కన్నా హెల్ప్ చేద్దామని బయటకు వచ్చి ఓటు వేయకుండా సైలెంట్ అయిపోయినావు. బీజేపీ వాళ్ళు గెలిచారు. ఇది నేను అంటలేను, ధర్మపురి అరవిందే అంటున్నాను. ఇంకేం కావాలి ఇక? మరి ఇది ఇంతకంటే దారుణం ఉందా? అటా ఇటా అని ఒక దగ్గర నిలబడి ఎదురు చూడాల్సిన, వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ పార్టీకి? మీ పార్టీకి సిద్ధాంతం ఉందా? ఇప్పుడు చాలా చోట్ల రాయకల్లో సేమ్ బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లే ఏకమయ్యారు. మెట్పల్లిలో అంతే జరిగింది, జగిత్యాల్లో అంతే జరిగింది, చాలా చోట్ల అంతే జరిగింది. మరి అపవిత్ర పొత్తు ఏ పార్టీని అందాం? కాంగ్రెస్ బీజేపీని అందామా, బీఆర్ఎస్ని అందామా? అన్ని పార్టీలు అపవిత్ర పొత్తే. నీతులు ఎందుకు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పండి? ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధం, ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది అని హరీష్ రావు మండిపడ్డారు. తమ పార్టీని అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలు గాలి కొదిలేసి అపవిత్ర పొత్తు కుదుర్చుకున్నాయి. అధికారం కోసం ఎజెండాలు పక్కన పెట్టి ఎలా దిగజారవచ్చో నిరూపించాయి. అందలం ఎక్కేందుకు అధికారులను పావులుగా వాడుకునే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి కుటిల రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్కే ఈ అమ్మ ఇది ఎందుకు రా వీళ్ళకి పోతే పెంట అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. నువ్వెందుకు ఆ పెంట నువ్వు రుద్దుకుంటున్నావు నీ ముఖానికి? ఆ పార్టీలో ఏమన్నా అంతో కొంత కష్టపడే వ్యక్తి అంటే మీరు ఒక్కరే కనబడుతున్నారు. అరే ఉన్నది కూడా ఎందుకు మీ ఇంకా డ్యామేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు కేటీఆరే మాట్లాడుతున్నాడు కదా, సైలెంట్గా ఉన్నాడు కదా. అన్ని పార్టీలది అపవిత్ర పొత్తే. మీ పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసింది, మీ పార్టీ కూడా బీజేపీతో కలిసింది కొన్ని చోట్ల, కాంగ్రెస్ బీజేపీ కలిసిన ఇంకొన్ని చోట్ల. ఇక వీళ్ళట హంగులో కింగులట. ఆదిలాబాద్, భైంసా, జమ్మికుంటలో అనూహ్య పరిణామాల మధ్య చైర్మన్లుగా ఎన్నికయ్యారట. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 3 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఇండిపెండెంట్లే కింగులయ్యారట. చైర్మన్ పదవులు దక్కించుకున్నారట. అయితే చైర్మన్లుగా ఎన్నికయ్యాక ఆ ముగ్గురిలో ఒకరు కాంగ్రెస్లో చేరిరట, మరొకరు బీఆర్ఎస్లో చేరిరట. చైర్మన్ అయిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంఐఎం అత్యధిక స్థానాలు దక్కించుకున్న భైంసాలో, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు వచ్చిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇండిపెండెంట్లు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. 21 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంచనా వేశారు. కానీ అధికార కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీపై దృష్టి పెట్టడంతో పరిస్థితులు తారుమారైనవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మరి ఇదేం పొత్తు హరీష్ రావు గారిది అపవిత్రం కాదా? వైస్ చైర్మన్గా ఎంఐఎం అభ్యర్థి ఎండి రోహిత్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విఫలమైంది. అయితే ఆదిలాబాద్ చైర్పర్సన్గా ఎన్నికైన అనూష సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్లో చేరిందట. అయిపోయింది. చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ అందరు కలిసి చేసిరామని నువ్వు ఉండమ్మా మా కానీ ఇక ఆమె ఇళ్ళ కళ్ళకెళ్ళి కానీ పోయి కాంగ్రెస్ కండువా కప్పుకుందట. అయిపోయి చైర్మన్ అయిపోయి ప్రమాణ స్వీకారం అయిపోయి ఇంకేముంది. ఇక నెక్స్ట్ భైంసా విషయానికి వద్దాం. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ వ్యూహాలతో భైంసా బల్దియాలో మజ్లీస్ ఆధిపత్యానికి బ్రేక్ పడ్డది. వరుసగా మూడోసారి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎంఐఎం ఆశలు అడియాశలైనవి. ఆ పార్టీని నిలువరించేందుకు అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ జతగట్టినాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఎంఐఎం కోటకు గండికొట్టినాయి. ఇక్కడ 26 వార్డులకు ఎంఐఎం 12, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకున్నది. మిగతా వార్డుల్లో బీజేపీ, రెబల్స్ స్వతంత్రులుగా 5 స్థానాల్లో, మైనార్టీ వర్గానికి చెందిన 2 మరో 2 చోట్ల విజయం సాధించారు. ఎమ్మెల్యే రామారావు పాటిల్ సారథ్యంలో వీరంతా జతకట్టారు. బీజేపీ రెబల్గా బరిలోకి దిగి 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రిని చైర్మన్గా, 25వ వార్డు ఇండిపెండెంట్ సభ్యురాలు బీబీ కుతిజా సిద్దికీని వైస్ చైర్మన్గా బరిలోకి దింపి గెలిపించుకున్నారట. ఇక నెక్స్ట్ జమ్మికుంట. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పీఠం అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య
అక్కడ 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన మొలుగు ప్రశాంత్ కుమార్కు దక్కిందట. వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ మహమ్మద్ ఎన్నికైండు. జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 10 గెలిచింది, బీఆర్ఎస్ 12 గెలిచింది, బీజేపీ 4 గెలిచింది. ఇండిపెండెంట్లు 3 గెలిచారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 1 గెలిచారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఫలితాలు వెలువడిన రోజు నుంచే క్యాంపు రాజకీయాలు మొదలైనవి. తొలుత కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్లు ప్రశాంత్ కుమార్, మరో 2 ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ కాంగ్రెస్ క్యాంపు నుంచి కరీంనగర్కు వచ్చారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠ. సోమవారం ఉదయం 10:30కు ప్రశాంత్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో అందరూ అవాక్కయ్యారట. తమ క్యాంపులో ఉండి బీఆర్ఎస్ వైపు ఎలా వెళ్తారంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశాంత్ కుమార్, ఇతర సభ్యులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌన్సిలర్లను వారి నుంచి విడిపించి తమ వైపు తీసుకుపోయినట. 12:30కు చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1 చైర్మన్గా ప్రశాంత్ను ప్రతిపాదించారు. బీఆర్ఎస్ సభ్యులు 12 మంది, ఇండిపెండెంట్లు 3, కాంగ్రెస్ 10 మంది, ఇలా మొత్తం 25 మంది మద్దతుతో ప్రశాంత్ కుమార్ చైర్మన్గా ఎన్నికైంది. వైస్ చైర్మన్గా ముంతాజ్ మహమ్మద్ అలీని బీఆర్ఎస్ సభ్యులు 12 మంది, ఇండిపెండెంట్లు 3, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో 16 మంది ఎన్నుకున్నారట. ఇట్లా ఇక దాని తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండట. అసలు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏమైనా కనీసం దానికి ఏమైనా గౌరవం ఉందా? కనీస గౌరవం ఉందా? ఇట్లా ఈ కుమ్మక్కు రాజకీయాలు, అపవిత్ర పొత్తులు అద్భుతంగా పెట్టుకున్నారు.